కొంతమంది చూసేందుకు నున్నగా, లావుగా, అందంగా ఉంటారు. అయితే ఇలాంటి వారిలో అధిక శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ చేరి ఉంటుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఉంటే పర్వాలేదు, కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరిందంటే చాలా చెడు చేస్తుంది. దీన్ని వెంటనే తగ్గించకపోయినట్లయితే గుండె జబ్బులకు దారితీస్తుంది. రక్తనాళాల్లో ఈ చెడు కొలెస్ట్రాల్ అడ్డుపడి ప్రాణాంతకంగా మారుతుంది. అందువల్ల లావుగా, నున్నగా ఉన్నవారు వెంటనే కొలెస్ట్రాల్ టెస్ట్ చేపించుకొని తమ శరీరంలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండాల్సిన శాతాన్ని మించి ఉంటే తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు ఈ పదార్థాలను తీసుకుంటే సరిపోతుంది. ధనియాల కషాయం తయారు చేసుకొని తాగుతూ ఉంటే శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. కషాయం తాగలేని వారు కనీసం తమ ఆహారంలోని భాగం చేసుకోవాలి. వెల్లుల్లి గురించి వేరే చెప్పనక్కర్లేదు. దీన్ని తీసుకుంటుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మెల్లమెల్లగా తగ్గిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు మామూలు టీ కాకుండా గ్రీన్ టీ తాగాలి. దీన్ని రోజు తాగితే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గిపోతుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. రక్తనాళాల్లో ఉండే కొవ్వు మొత్తం కరిగిపోవడానికి ఉసిరి బాగా పనిచేస్తుంది కనుక దాన్ని రసంలా చేసుకుని తాగితే కొవ్వు తగ్గిపోతుంది. మెంతుల ద్వారా కూడా ఈజీగా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. రోజు ఉదయాన్నే మెంతులతో తయారు చేసిన కషాయాన్ని తాగితే త్వరగా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. సబ్జా గింజలు, పెసలకు చెడు కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి ఉంటుంది కాబట్టి వీటిని కూడా తీసుకోవాలి. పుట్టగొడుగులను రోజు తింటే కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. అలాగే ఓట్స్తో తయారు చేసిన పదార్థాలను రోజు తింటే బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. పండ్లలో ద్రాక్ష, యాపిల్ తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అడ్డుకోవచ్చు కాబట్టి వీటిని రసంగా చేసుకొని కానీ లేదంటే పండును కానీ తింటే శరీరంలో చేరిన బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.